హరినారాయణ 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 ఎను మనవే 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 ನಾರಾಯಣ ನಿಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರಾಯಣ ನಿಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬೀತಿದ ಧರೆಯೊಳಗೆ ನಾರದ ಬಿತ್ತಿದ ಧರೆಯೊಳಗೆ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು మనవే. భగవంతుని గురించి ఆలోచన ఎవరికి చివరి కాలంలో రావాలంటే చాలా కష్టం. అది మధ్వాచార్యులు చెప్తారు, మీకు చివరి కాలంలో భగవంతుని ధ్యానము భగవంతుని చింతన రావాలన్నట్టయితే పుట్టిన వెంటనే ఎప్పుడు తెలివి ఉంటుందో అప్పటి నుంచి ఆచరించండి. సంతతం చింతయేనంతం అంతకాలే విశేషత అంటారు. అంత్యకాలంలో మీకు భగవన్నామస్మరణం రావాలన్నట్టయితే సంతతం చింతయే అంటారు. ఎల్లప్పుడూ చిన్నప్పటి నుంచే దానికి సిద్ధపరచుకోండి. ఎలా ధ్యానించాలా, ఎలా కొలవాలా, ఏం చేయాలా. ఒక స్టేజ్ పైన ఒక డ్రామా వేసేవాళ్ళు కూడా, ఒక నాటకం వేసేవాళ్ళు అరగంట నాటకం వేయడానికి 30 రోజులు రిహార్సల్స్ చేస్తారు కదా. అప్పటికప్పుడు ఆ నాటక పాత్రల గురించి వేయాలంటే వేయలేరు. వేసేది అరగంట అయినా 30 రోజులు దాని రిహార్సల్స్ చేస్తారు. అరగంట నాటకానికే 30 రోజులు రిహార్సల్స్ అయినప్పుడు అపూర్వమైన కొన్ని కోట్ల జన్మలెత్తి వచ్చిన మనకు ఆ భగవంతుని సాక్షాత్కారం కావడానికి ఎంతకాలము భగవత్స్మరణ దైవ చింతన కావాలో ఆలోచించండి. అందుకే జగద్గురువులైన మధ్వాచార్యులు అంటారు, సంతతం చింతయేనంతం అంత్యకాలే విశేషత అంతకాలే విశేషత. సంతతం అన్నారు. సంతతం అన్నట్టయితే ఎల్లప్పుడూ అవిచ్ఛిన్నము లేకుండా, విచ్ఛిన్నము కాకుండా అవిచ్ఛిన్నంగా నిరంతరము భగవంతుని ధ్యానించండి. అంత చేస్తే కానీ చివరి కాలంలో వస్తుందనే నమ్మకం లేదు. అతని ఆ మనస్సు, ఆ వ్యక్తి యొక్క ఆ మనస్సులో ఉండే ఆ మనోభావన దాన్ని బట్టి ఉంటుంది. మొత్తానికి ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచే మొదలు పెట్టాలి. సంతతం చింతయే. అది కాకపోతే మాత్రం చివరి కాలంలో చేస్తామని ఎవరైనా వెళితే అది సాధ్యమే కాదు. ప్రయత్నం చేయిస్తారు. ప్రయత్నపూర్వకంగా కొందరు ఇళ్లలో వీరికి భగవంతుని స్మృతి రావటం లేదని పిల్లలు, ఇతర బంధువులు వచ్చేసి బలాత్కారంగా ఆ వ్యక్తిచే భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి ప్రయత్నం చేస్తారట. అది కృతకమవుతుంది. స్వాభావికంగా రావాలా, వద్దు ప్రయత్నపూర్వకంగా తెప్పించినా అది సఫలీకృతం కాదు. అది సఫలీకృతం కావాలన్నట్టయితే అది స్వాభావికంగా అతని మనసారా తానే స్మరిస్తూ ఉండాలి. మనకు చేయాలని ఉంటుంది కొందరికి, ఇప్పుడే ఎందుకు, ఇంకా మనం చాలా రోజులు చేయవలసింది. అంత చేసి ఒక్కసారి ఈ బంధములంతా తెంచుకొని ఒకసారి చూస్తాము, ఇంకా సమయం చాలా ఉంది అని చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మర్చిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. నేను ఇంకా చాలా రోజుల్లో ముందు చేసేది ఉంది, అప్పుడు చేస్తాను అని భావిస్తాను. ఇలా భావిస్తూ ఉన్నవాళ్ళు ఏమీ సాధించలేరు.
ఒక ప్రాణి, ఒక భ్రమరము కమలము లోపల కూర్చొని కమలములోని మకరందాన్ని ఆస్వాదిస్తుంది, మైమర్చిపోయింది. సాయంకాలం అయ్యేటప్పటికి సూర్యుడు అస్తంగతుడవుతే ఆ కమలము తానే మూతపడిపోతుంది. బయటికి వెళ్ళడానికి ఆ భ్రమరానికి మార్గం తెలియలేదు. ఇంకా మూత పడుతూ ఉన్నప్పుడే కొద్దిగా హుషారై తాను బయటికి వస్తే బాగుండేది, మైమర్చిపోయిందట. ఆ మైమర్చిపోయిన తర్వాత ఏదైనా కొద్దిగా పశ్చాత్తాప, అయ్యో తప్పు చేశాను, నేను ముందే పోయింటే బాగుండేది అనిపించిందా? అనిపించలేదట. ఆ భ్రమరము తనకు తాను చెప్పుకుంటుందట, ఏమి బాధ ఎందుకు పడాలా, ఎందుకు భయపడాలా? సూర్యుడు అస్తమించాడు, ముడుచుకున్నది. రేపు ఉదయము సూర్యుడు ఉదయించలేడా మళ్ళా తిరిగి అంటుందట ఆ భ్రమరం. భాస్వాన్ ఉదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ. సూర్యుడు ఉదయిస్తాడు, ఆ కమలము వికసిస్తుంది, నేను మళ్ళా బయటికి వస్తాను, అంతవరకు హాయిగా ఇందులోనే మకరందాన్ని ఆస్వాదిస్తాను అంటూ ఉండగా సూర్యుడు ఇంకా రాలేదు. అంతలోనే ఒక ఏనుగు వచ్చి ఆ జలాశయాన్ని ప్రవేశించి వేరుతో సహా ఆ కమల నాళాన్ని తీసి బయటికి వేసేస్తుందట. సూర్యుడు వచ్చినా ఆ కమలం వికసించలేదు, భ్రమరం అందులోనే ఉండి మృతి పొందిందట. అదేవిధంగా మానవుల యొక్క పరిస్థితి ఈనాడు అలాగే ఉంది. దేవుడిచ్చిన గట్టిగా ఉన్నటువంటి ఇంద్రియములు, శరీర పాటవం ఉన్నప్పుడే భగవంతుని విషయము తెలుసుకోవడము, భగవంతుని గురించి ధ్యానించడము, పూజించడము, తన శక్తి ఉన్నంత ఆ ప్రయత్నం ఎవరూ చేయటం లేదు. ఇంకా సమయం ఉంది, చూస్తాం, మళ్ళా చూస్తాము. ఆ భ్రమరము చెప్పిన విధంగా మనం కూడా ఆలోచన వస్తుంది. రిటైర్మెంట్ అవుతాం ఒక స్థితి, అప్పుడు హ్యాపీగా అడిగేవాళ్ళు లేరు, ఫ్రీ లైఫ్ ఉంటుంది, అప్పుడు చేస్తాం. సూర్యుడు ఉదయిస్తే కమలం వికసిస్తుంది, నేను బయటికి వస్తానని ఆ భ్రమరము ఆలోచించింది. అయితే దాని గతి ఏమైంది? ప్రారబ్ధ కర్మ. సూర్యుడు ఉదయించడం కంటే మునిపే ఒక ఏనుగొచ్చి లాగి పడేసింది. మనము మానవులు కూడా ఈ సంసారము, గృహము, తన యొక్క పరివారము, వీటి మధ్యలో ఇదే సంసారమే ఒక కమలం, అందులో తన పరివారం అనే మకరందాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇంకా వృద్ధాప్యం వస్తే తర్వాత ఎప్పుడైనా మనం సెటిల్ అయిపోతాం, మళ్ళా దేవుణ్ణి ధ్యానిస్తాం అనేంత లోపల ఆ కమల నాళాన్ని ఒక ఏనుగు తీసి తన తొండంతో తీసి పడేసినట్టుగా కాలమనే ఏనుగు మన యొక్క జీవనమనే కమలాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ భ్రమరము కమలములోనే ఉండి బయటికి రాలేకుండా ప్రాణం వదిలేసినట్టుగా మన జీవన కమలాన్ని ఆ కాలము లాగేస్తుంది. అందుకే శుక మహర్షి సందేశం ఇస్తున్నారు, ప్రతి మనిషి మరణం కొరకు ఎదురు చూడొద్దండి. భగవంతుడిచ్చిన దివ్యమైనటువంటి ఈ ఒక దేహము ఉన్నప్పుడే, ఆ మానవ దేహము సాధించడానికి చాలా యోగ్యమైన దేహము, ఆ దేహం ఉన్నప్పుడే, బహుదుర్లభం ఇది, మళ్ళా తిరిగి రాదు, వచ్చినప్పుడే దీన్ని సార్థకపరచుకోండి అని శుక మహర్షి పరీక్షితుని నిమిత్తంగా చేసుకొని అందరికీ చెప్తున్నారు. ఏ ప్రాణుల దేహం ఎప్పుడైనా కలుగుతుందట, చాలా రేర్ అంటే మనుష్య దేహం. ఒక మనిషి ఇప్పుడు తాను మనిషిగా ఉన్నాడు అంటే దాని వెనుక ఎన్ని రకముల ప్రాణులుగా తాను ప్రాణిగా పుట్టి వచ్చాడో అతనికి తెలియదు. మనకు ముందు వెళ్ళే వారికి ముందు మార్గం తెలుసు, వెనుక ఎలాగుందో తెలియదు. ఇన్ని జన్మలు దాటి వచ్చామంటే ఆలోచించడానికి కూడా సాధ్యం కాదు.
పరమాత్మని సృష్టిలో 84 లక్షల జీవ రాసుల రకాలు. 84 లక్షల్లో 83,99,999 ఒక ఎత్తు అయితే, చివరి ఒక సృష్టి ఆ ఒక్కటి చేస్తే 84 లక్షలు పూర్తి అయిపోతుంది. ఆ ఒక్కటి చివరి వాడే మనుష్య జాతి. ఆ మనుష్యుడిగా రావడానికి ఇవన్నీ ప్రాణుల జన్మను ఎత్తి, ఒక్కొక్క ప్రాణిగా కొన్ని వందల జన్మలో, వేల జన్మలో ఎత్తి, లక్షల జన్మలో ఎత్తి చివరికి మనిషిగా వస్తాడు. మనిషిగా రావాలంటే ఎంత కష్టపడి ఉంటాడో శాస్త్రాలు చెప్తుంది. అంతింత కష్టం కాదు. మనం అనుకోవచ్చు, ఈరోజు రైల్వే స్టేషన్ రిజర్వేషన్కి వెళ్ళాను అంటారు, గంట సేపు క్యూలో నిలబడ్డాను. గంట సేపు నిలబడడానికే మీరు చేస్తావే, అయితే మనిషి జన్మ రావడానికి క్యూలో ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామనేది జ్ఞాపకం ఉందా అని శాస్త్రం అడుగుతుంది మమ్మల్ని. ఈరోజు ఒక గంటకే బాధపడుతున్నాం. ఈ మనిషిగా రావడానికి పశువుగా ఎన్ని జన్మలు, పక్షిగా ఎన్ని జన్మలు, క్రిమి కీటకములుగా, క్రూర మృగాలుగా ఎన్ని జన్మలు, ఇవంతా దాటి 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 చివరికి మేము మనిషిగా వచ్చామంటే, మనుష్య జన్మ అంటే వైకుంఠం యొక్క ద్వారము బయటి భాగం వరకు వెళ్ళినంత సాహసం అంటే, అంత సాహసం చేసినటువంటి జన్మ ఇది. అయితే ఇక్కడ ఏదైనా కొద్దిగా పొరపాటు చేస్తే అక్కడి నుంచి పైనుంచి కిందికి పడిపోతారు. మళ్ళా మనుష్య జన్మ రావడానికి కొన్ని కోట్ల జన్మలెత్తి రావాల్సి వస్తుంది. భాగవతము అక్కడక్కడ చెప్తుంది, దుర్లభం మానుషో దేహ. మనుష్య దేహము, మానవ జన్మ చాలా దుర్లభమైంది. ఆ దుర్లభమైన జన్మ వచ్చినప్పుడే సార్థకపరచుకోండి. అందుకే పరీక్షిత, నీవు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. చివరి కాలంలో ఎవరిని స్మరించాలా, ధ్యానించాలా అని చెప్పావు కదా, ఆ శ్రీహరిని వాసుదేవుని స్మరించు, అతని గుణగానం చేయి, అతని చరిత్రను శ్రవణం చేయి. నాకేం తెలియదు, ఎలా ధ్యానించాలో తెలియదు, ఎలా స్మరించాలో తెలియదు, మీరే చెప్పాలంటే చెప్తాను. నేను ఈ విషయాన్ని మా తండ్రి దగ్గర తెలుసుకున్నాను. మా తండ్రి నీలాంటి సాత్విక జీవుల కొరకే దివ్యమైనటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు. అది శ్రీమద్ భాగవతం. ద్వాపరయుగం చివరంలో రచించాడు. నేను మా తండ్రి నుంచి గ్రహించాను, నీకు చెప్తాను. అధీతవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహం. నా తండ్రి వ్యాస మహర్షి నుంచి నేను తెలుసుకున్నానయ్యా, నీకు చెప్తాను, నీ కొరకే చెప్తాను. సంతోషంగా శుక మహర్షి పరీక్షితుని ఆశీర్వదిస్తున్నా. ఈ చెప్పబోయే గ్రంథమే భాగవతం అంటారు. ఆ భాగవతము బహు విధములుగా భూమికి వచ్చింది. మొదట భాగవతము వ్యాస మహర్షి రచించడం కంటే మునుపు ఉండలేదంటే ఉండిందట. అతి సూక్ష్మంగా ఉండింది. 4 శ్లోకాల్లో ఈ భాగవత తత్వమంతా ఆ 4 శ్లోకాల్లో పొందపరిచి ఉండదు. బ్రహ్మకు శ్రీమన్నారాయణుడు ఉపదేశించాడు, అది ఉండింది. ఆ తర్వాత నారదునికి ఒక సందర్భంగా, భగవంతుని మహిమ చాలా తక్కువగా తెలుసుకున్నావు, నీకు తెలుపుతానని బ్రహ్మ తన కుమారుడైన నారదునికి ఆ భాగవతాన్ని, సంక్షేప భాగవతాన్ని చెప్పారు. నారద మహర్షి చూచాడు, నాకు అర్థమైంది భాగవతం. అయితే ముందొచ్చే కలియుగ వాసులకు ఈ 4 శ్లోకాలు ఉంటే అర్థం కాదు. ఈ భాగవత మహిమం విస్తారం చేయించాలని చెప్పేసి
కలియుగంలో ద్వాపరయుగం యొక్క చివరి భాగంలో సరస్వతి నదీ తీరాన శమ్యాప్రాశం అనే ఆశ్రమం దగ్గర కూర్చొని ఉన్న వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి అతని ద్వారా ఈ భాగవతాన్ని 4 శ్లోకాల భాగవతాన్ని 18,000 శ్లోక సంఖ్యలుగా విస్తరించి రాసేటట్టుగా ప్రార్థించి రాయించారు. ఇంకా ఈ భాగవతము పలు విధములుగా వచ్చింది. శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ఆదిశేషునికి, ఆదిశేషుడు సనకాదులకు, సనకాదులు పరమహంసలు సాంఖ్యాయన మైత్రేయ మహర్షులకు, ఆ మైత్రేయుడు తాను విదురునికి బోధించాడు. విదురుని కొరకు మైత్రేయ మహర్షి బోధించాడు. పరీక్షితులు విన్నాడు. ఓహో, ఈ విధంగా భాగవతం ఒకరికొకరు చెప్తూ వచ్చారా? నాకు మొదట విదుర మైత్రేయుల సంవాద రూపమైన ఆ తత్వాన్ని నాకు తెలపండి. ఎందుకయ్యా ఇది అడుగుతున్నావంటే, విదురుడు నా పూర్వీకుడు, నా వంశములో అతి పూర్వీకుడు. అతడు ఏ విధంగా భాగవతాన్ని విన్నాడు, నాకు అదే తత్వాన్ని మొదట తెలపండి అని తన గురువర్యులైన శుక మహర్షిని ప్రార్థించాడట. విదుర మైత్రేయుల సమాగమం, శుక పరీక్షితుల సమాగమం కథాన్ని మేము విన్నాం. శుక మహర్షి పరీక్షితుడు ఒకరికొకరికి సంబంధం లేదు. చూడండి, అతడెక్కడో ఇతడెక్కడో, వారిద్దరిని విధి కాలము కలిపింది. అలాగే మైత్రేయ విదురులు కూడా ఒకరికొకరి సంబంధం లేదు. విదుర మైత్రేయుల సంవాద కథ పరమ భాగవతుడు మైత్రేయ మహర్షి. విదురుడు గొప్ప నీతి తత్పరుడు, భక్తిపరుడు. కృష్ణ భక్తుడు విదురుడు. ఆ విదురుడు ఉండేది ఒక ప్రాంతము, మైత్రేయుడు ఉండేది మరొక ప్రాంతం. వాళ్ళిద్దరూ భాగవత కథాతత్వాన్ని ప్రశ్నోత్తర రూపంగా వాళ్ళిద్దరూ చెప్పుకున్నారు. విదురుడు భాగవతం వింటాడు అంటే ఆశ్చర్యమవుతుంది. ఎప్పుడూ తీరిక లేకుండా రాజ్యములో ఉంటూ నీతిని చెప్తూ ధృతరాష్ట్రుడు పరిపాలించే రాజ్యానికి ఒక వెన్నెముక ఉంటేవాడు విదురుడు. ఒక్క క్షణం విదురుణ్ణి వదిలి ధృతరాష్ట్రుడు ఉండడట. విదురుడు ఎక్కడైనా బయటికి వెళితే వెంటనే పిలిపిస్తాడు. ఏ విషయము సందేహం వచ్చినా రాజనీతి శాస్త్రములో, వ్యవహార జ్ఞానములో ధృతరాష్ట్రుడు ప్రతి ఒక్కటి విదురుని అడిగేవాడు. అలాంటి విదురుడు తీరిక లేకుండా ఉంటే అతడు భాగవతాన్ని వినేంత ఓపిక, సమయం ఎలా దొరికింది? వాళ్ళిద్దరి సమాగమము ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, వారిద్దరూ చర్చించుకున్న ఆ అంశం ఎలాంటిది అని ప్రశ్నించాడు భాగవతోత్తముడైన పరీక్షిత్ మహారాజ్. దానికి శుక మహర్షి ఉత్తరం చెప్తున్నారు. ఇదొక చాలా రోచకమైన కథ. మైత్రేయ మహర్షికి విదురునికి చెప్పాలని చెప్పేసి ఏ విధంగా అతని తలలో వచ్చింది, విదురునికి భాగవతం వినాలనే కోరిక ఎప్పుడు కలిగింది, అది కూడా తానుండే హస్తినావతిలో కాదు, హరిద్వార్. ఎక్కడ హస్తినావతి, ఎక్కడ హరిద్వార్. అతడు హరిద్వారానికి ఎందుకు వెళ్ళాడు? భాగవతం వినాలన్నట్టయితే ఎన్నో జన్మల పుణ్యం కావాలి, పైగా సమయం కావాలి, వైరాగ్యం కలగాలట. అవి లేనిది భాగవతం వినడానికి సాధ్యం కాదు. ఈ ప్రశ్నలకు సమాధానాన్ని శుక మహర్షి చెప్పబోతున్నారు.